ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంలో మొదలవుతుందో. సో, నా దగ్గర నుండి రీసెంట్‌గా ఫోన్ కాల్‌లో నల్గొండ నుండి ఒక క్లయింట్ మాట్లాడాడు. సో, ఆయన పేరొచ్చేసి సురేష్. సార్ మీరు చెప్పింది చెప్పినట్లు నా జీవితంలో జరుగుతుంది. నేను సుమారుగా 10-12 సంవత్సరాలుగా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళు ఒక లేబర్ స్థాయి నుండి అంటే ఒక గ్రూప్ 4 క్యాడర్ నుండి అనూహ్యంగా అసిస్టెంట్ మేనేజర్ లెవెల్‌కి ఎదిగారు సార్. నేను మాత్రం ఇన్‌చార్జ్ పొజిషన్‌లోనే ఆగిపోయాను. వాళ్ళతో పాటు నాకు రావాల్సిన ప్రమోషన్‌లు రావట్లేదు. ఇంక్రిమెంట్‌లు రావట్లేదు. ప్రతి ఒక్కటి అడుగడుగునా ఆటంకాలే. వర్క్ విషయంలో వాళ్ళకన్నా ఎక్కువగా నేనే చేస్తున్నాను. మా హైయర్ అథారిటీని అడిగినా గూడా ప్రతి విషయంలోనూ నీకు నెక్స్ట్ ఎవరి జీవితంలోనైతే యెస్ అనే అక్షరంతో మీ పేరు మొదలవుతే మీ జీవితంలో గూడా రావాల్సిన అన్ని పెండింగ్‌లో ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ మీ జీవితంలో సంభవించినట్లయితే ఖచ్చితంగా మీ పేరులో ఏదో దోషం ఉన్నట్టే. ఎవరి పేరులో అయితే మీ పేరులో సంఖ్యాబలం అనేది సరిగా లేకపోతే మీరు అనుభవించాల్సిన భోగభాగ్యాలన్నీ వేరే వాళ్ళకి అందుతాయి. సో ఆ క్లయింట్ ఏం చెప్పాడంటే, సార్ నాకు రావాల్సిన ప్రమోషన్ అనూహ్యంగా వేరే వాళ్ళకి అందింది. నేను పడ్డ కష్టానికంతా ప్రతిఫలం వేరే వాళ్ళకి వస్తుంది. సో మీరు నమ్మకపోవచ్చు, అలా ఎలా వస్తుందండి? 10 సంవత్సరాలుగా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అనూహ్యంగా ఇంక్రిమెంట్లు వేసే టైంకి మేనేజ్మెంట్ అనేది షిఫ్ట్ అయింది. సో ఎవరైతే హెచ్ఆర్ గారు ఉంటారో ఈయన ఎస్ సురేష్ కు బదులు కే సురేష్ అనే నేమ్ ను పెట్టడం వలన మీరు అనుకోవచ్చు ఆయన పేరు కూడా సురేషే కాదు సార్, ఆయనకి ఎట్లా వచ్చింది? ఆయన సురేష్ అనే పేరులో 3 ఎస్లు ఉన్నాయి. కరెక్షన్ తీసుకున్న సురేష్ కి అనూహ్యంగా ప్రమోషన్ వచ్చింది. ఎవరైతే ఎస్ అనే అక్షరంతో మొదలై 5 అక్షరాలు గాని 7 గాని 6 గాని ఉన్న వాళ్ళకి జీవితంలో అన్ని పెండింగ్ ఉన్న ఏది రావాల్సిన మీరు డబ్బులు ఇస్తారు, డబ్బులు తిరిగి రావడం కూడా నెక్స్ట్ వ్యాపారం చేయాలనుకుంటారు, ఆ వ్యాపారంలో లాభాలన్నీ కూడా ఇవాళ రావాల్సిన లాభాలు నెక్స్ట్ మీ చేతి గుండా డబ్బులు ఇస్తారా, డబ్బులు తిరిగి రావడం కూడా రేపు ఎల్లుండి నెక్స్ట్ మంత్ 6 నెలలు 6 సంవత్సరాలు. మీరు మీ పిల్లలకు కూడా చదువుల్లో ఎంత విజయం సాధించాలనుకున్నా కూడా మీరు అనుకున్నంత స్థాయికి ఎదగలేకపోతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని సరి చేసుకోండి. మీ జీవితంలో మీకు రావాల్సినవి అందకపోతే ఈ శాస్త్రాన్నే వదిలేస్తారు.